ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 12వ వచనము. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెను. ప్రేమినులారా, దేవుని వాక్యములను అనుసరించి నడవాలి. అంతేకాదు వాటిని విని నేర్చుకోవాలి. ఆనాడు భక్తుడైన మోషే మరి ఇశ్రాయేలుకి దేవుని యొక్క మాటల్ని తెలియచేస్తున్నాడు. ఎందుకనంటే దేవుని మాటలు అందరూ కూడా వినాలి, నేర్చుకోవాలి, ఆ ప్రకారముగా ప్రవర్తించాలి. దేవుని వాక్యము ఒక మనిషిని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుందండి. ఎందుకంటే దేవుడు తన వాక్కులు అందించి మరి అవసరమైన సమయంలో మనసుకు నెమ్మదిని, ధైర్యాన్ని కలగజేస్తాడు దేవుడు తన యొక్క వాక్యము ద్వారా. అందుకనే దేవుని మాట ఎప్పుడు కూడా మనిషి జీవితంలో ఎంతో ప్రభావితాన్ని కలిగిస్తాయి. దేవుని మాటకి అంత శక్తి ఉన్నదండి. అంతేకాదు దేవుని యొక్క వాక్యము మనల్ని ఒక సరైన మార్గములోనికి మరి వెళ్ళవలసిన మార్గములోనే నడిపిస్తూ ఉంటుంది. అంతేకాదు మరి ప్రతి యొక్క అపవిత్రత నుంచి విడిపించి పవిత్రమైన జీవితంలోనికి నడిపించేదే దేవుని యొక్క వాక్యం అండి. ప్రతి పాపమును జయించే శక్తిని ఇస్తుందండి దేవుని యొక్క వాక్యము. అందుకనే పురుషులేంటి, స్త్రీలేంటి, పిల్లలేంటి, పెద్దలేంటి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, ఆ వాక్యాన్ని నేర్చుకోవాలని, ఆ ప్రకారమే అనుసరించి నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యము మనిషిని ఎన్నో రకాలుగా ప్రభావితుడిగా చేస్తుందండి. అందుకనే భక్తుడైన ఇర్మియా అంటూ ఉంటాడు, నీ వాక్కులు దొరకగా నేను భుజించితిని అని. కీర్తనాకారుడు ఎన్నో మార్లు నీ వాక్యము నాకు ఆదరణ ఇచ్చింది, బాధలలో నెమ్మదిచ్చింది, నా యొక్క పాదములకు వెలుగునిచ్చింది. కారణం ఏంటంటే దేవుని వాక్యం అనేది నిత్య అవసరమైనది కాబట్టి. ఎన్నోసార్లు మనసుకు నెమ్మదిని, ధైర్యాన్ని కలగజేస్తాయి. అటువంటి వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి, అనుసరించాలి. ఎందుకంటే ప్రభావితమైనది కాబట్టి, ప్రతి ఒక్కరి జీవితాన్ని బలపరుస్తుంది కాబట్టి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.